ఒసేయ్ లవ్ నెక్స్ట్ డోర్ అన్నా వాళ్ళేమో తిట్టుకుంటున్నారు. డాలీ బిఎఫ్ అంటుంది. డాలీకి నిజంగానే బిఎఫ్ ఉన్నాడా? లేకపోతే ట్రాంగిల్ లవ్ స్టోరీయా? లేదా ఇద్దరితో ఉంటుందా? లేకపోతే వాడు మంచోడు కదని వీడితో సారీ వాడితో ఏంది చెప్పు. ఏహే బిఎఫ్ అంటే బాయ్ ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్. ఓకే క్లారిటీ ముఖ్యం బిగ్లో. లాస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నా. ఇంకో 2 minutes అయితే లవ్ లో పడ్డం కాదు కానీ కింద పడతారు. అయినా ఈ జనరేషన్ లో కూడా చూపులు కలిసిన చువ్వేలా లవ్ ఎట్ ఫస్ట్ సెట్ బొక్కలాగా. మినిమం యాక్సిడెంటల్ హక్కు ఓ కిస్సో అయితే మజా వస్తుంది. అంటే జెన్జీ వాళ్ళకి అవే నచ్చుతాయి కదా అని చెప్పాను అంతే. ఎక్స్క్యూజ్ మీ, మేం బేసిక్గా జెన్జీతో బతుకుతున్న 90s కిడ్స్ ఇక్కడ. అర్థం కాలేదు కదా? బేసిక్గా మేము జెన్జీతో బతుకుతున్న 90s కిడ్స్ అండి. సారీ, ముందు జెన్జీ అంటే ఏంటో చెప్పాలి కదా. ఏం లేదు, సింపుల్. అకార్డింగ్ టు ద థియరీ ఆఫ్ లవ్ అండ్ రిలేషన్షిప్, ఈ నానోషిప్, సిచ్యువేషన్షిప్, ఫ్లోటేషన్షిప్, హుక్అప్స్ ఎక్సెట్రా 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 వీటన్నిటికీ ఓకే అనుకొని నచ్చితే పెళ్లి, లేదంటే ఐ స్టే సింగిల్ అండ్ హ్యావ్ ఫన్ అంటిల్ ఐ మింగిల్ అనుకునే మోడర్న్ కిడ్స్ జెన్జీ అన్నమాట. కానీ మన పేరెంట్స్ అండ్ కజిన్స్ అదే అండి మన 90s లవ్ స్టోరీస్ వింటే పెళ్లి చూపులోనే ఫస్ట్ టైం నచ్చిన అబ్బాయిని చూడటం, వాడితోనే లైఫ్ లాంగ్ ఉండడం, అండ్ ఆల్సో నచ్చిన అమ్మాయి వెంటపడి మరీ ఇంట్లో ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకోవడం. ఎంత హ్యాపీ ఎండింగ్సో కదా. కానీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆ జెన్జీషిప్ లో అర్థం కాక, అటు 90s లవ్ స్టోరీస్ దొరకక, డేటింగా, మ్యాట్రిమోనియా, పెళ్ళా, నో మ్యారేజా, హుకపా, రిలేషన్షిప్పా, అదండి పరిస్థితి. ఏమంటారు, అవునా కాదా? సరేలే, మనకు రిలేట్ అయ్యేలా ఇంకో సిరీస్ ప్లాన్ చేస్తాలే గానీ ఇప్పటికైతే ఈ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి. అదే షూస్ షూస్ they're all yours. అబ్బా చూసేసాడా? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇదేం బాలేదయ్యా. ఏంటి సార్? నీ పద్ధతి ఏం బాలేదబ్బాయి. దొరికిపోయానా? బొక్కలే. అయ్యో అలా ఏం లేదు సార్, అనుకోకుండా అది. చూడబ్బాయ్, ఒక పార్టీలో 2 కార్యకర్తలు ఉన్నప్పుడు అందులో సీనియర్కి సీఎం సీట్ కన్ఫర్మ్ అయ్యాక జూనియర్ దాని మీద ఆశపడొచ్చా? రైటా? చాలా తప్పు సార్. మరి ఇక్కడ నేను సీనియర్ని, నువ్వు జూనియర్వి. నేను లైన్ వేస్తున్నమ్మాయిని నువ్వు పడేయాలనుకోవడం తప్పు కదా. అయ్యయ్యో నేనేం పడేయట్లే. ముందే పడిపోయిందని తెలిస్తే గుండెకి చచ్చిపోతాడేమో. అసలే పసిపిల్లాడి మనసు. మీ కుర్రాల స్కెచ్లు నాకు తెలీదా? యూ కాంట్ చీట్ మీ, ఓకే? సార్ నేనేదో జనరల్గా ఇలా పడిపోతే పట్టుకుందంతే. అంటే మీలాగా హెల్పింగ్ నేచర్ ఉందనుకోవచ్చు కదా. నీళ్ళెవరిని ఎవరిని ఇలా పట్టుకుంటే నువ్వు ఊరుకుంటావా? సార్ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదుగా. ఉంటే తెలిసేది. మీకో దండం సార్, ఇంకోసారి నేను పడిపోయి చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినా మీ వాళ్ళ హెల్ప్ మాత్రం నేను తీసుకోను, ఓకేనా? అది భయం అంటే. ఆ భయాన్ని అలానే ఉంచు.
నెక్స్ట్ టైం నీకేమన్నా హెల్ప్ కావాలంటే నేను పట్టుకుంటాలే. ఉమ్? ఛీ పొద్దు పొద్దుగాల నాకేంట్రా ఈ దరిద్రం. ఛీ అమ్మ జీవితం. హాయ్. అరే ఏమైంది తినకి? మళ్ళీ ఎప్పుడు దర్శనం ఇస్తుందో ఈ మెరుపు తీగ. హాయ్. మమ్మీ పిలుస్తుంది. మమ్మీయా? ఏందో. డాలీతో మాట్లాడదామా? వద్దులే. హే హాయ్. అరే ఏమైంది తినకి? అసలు ఏమైంది తనకి? చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. ఒసే ఐమ్ ఆల్ యూర్స్ ఏంటి పిచ్చిదానా. ఇలా అయితే ఇంకా నా స్టోరీ స్టార్ట్ అయినట్టే. డోర్ కొట్టాక ఏమని పిలుద్దాం? బేబీ. ఏంటి? ఏం లేదమ్మా. గుడ్ నైట్ అమ్మాయి. గుడ్ నైట్. ఈయనేంది ఇట్లా బిహేవ్ చేస్తుండో? డేలో ప్రతి నిమిషం తన మైండ్లో నేనుండాలంటే, తన ఇన్స్టా అకౌంట్లో నా రీలుంటే, తను నాకు లైక్, నేను తనని ట్యాగ్. గుడ్ ఐడియా. కానీ మన వల్ల అవుతుందంటావా? రే కమాన్, మన వల్ల అవుతుంది. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. అమ్మా డాలీ. మీరా? బిజీ ఉన్నావా? ఏం లేదు, రీల్స్ చేస్తున్నా, దానికోసమే రెడీ అవుతున్నా. అరే రే సేమ్ పిచ్. కలిసి చేద్దామా? ఒసే డాలీ, లైఫ్లో ఈ ఆక్వర్డ్నెస్ చాలదన్నట్టు ఇప్పుడు ఈ కొత్తది అవసరమా? బొక్కలే. అయినా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి క్రేజీ కంటెంటే వైరల్ అవుతుంది. ఓకే. ఎస్. అయితే సేమ్ కలర్స్ వేసుకుందామా?
ఒక్క ఛాన్స్ ఇస్తావా? లైఫ్ లాంగ్ ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. హా, తీయండి. మా బాగుంది కదా? ప్రభాస్ ఫ్యాన్స్ ఏం ట్రోల్ చేయరు కదా? నిన్న యాస్టీస్ అనుష్క అంటారు మా, నన్నే జిమ్కి వెళ్ళిన ప్రభాస్ అంటారు. ఏమనుకోరు, ఇట్స్ గుడ్. సూపర్, బాగా చేశారు. రమేష్ గారు చేయగలరా? 40sలో ఉన్న మహేష్ బాబు గారు చేశారు మా, నేను ఇంకా 30s. పర్లేదు, పెట్టేసాయి, సాంగ్ పెట్టు, ఓకే. చేసేద్దాం, కుమ్మేద్దాం. అబ్బా. రమేష్ గారు ఓకే మా. నా స్టోరీ హిట్ అనుకుంటే గ్యాప్లో సార్ హిట్ కొట్టేసేలా ఉన్నాడే. అర్జెంట్గా వీళ్ళ స్టోరీకి బ్రేక్ ఇవ్వాలి.